బంగ్లాదేశ్తో రెండో టెస్టులో టీమిండియా ఆడిందే బజ్ బాల్ గేమ్ కాదని, గమ్ బాల్ అని వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పేరు ప్రతిబింబించేలా భారత అటాకింగ్ గేమ్కు గమ్ బాల్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం గమ్ బాల్ అనే పదం నెట్టింట ట్రెండింగ్గా మారింది. కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయానికి తెలిసిందే. ఫలితమే అసాధ్యమనుకున్న ఈ మ్యాచ్లో రోహిత్ సేన ధనాధన్ ఆటతో విజయాన్నందుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్లో 2.5 రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయింది. అయినా భారత్ దూకుడుగా ఆడి ఫలితాన్ని రాబట్టింది. టెస్ట్ క్రికెట్లో దూకుడుగా ఆడుతూ ఇంగ్లండ్ ప్రపంచానికి బజ్ బాల్ అనే పదాన్ని పరిచయం చేసింది. ఆ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ ముద్దు పేరు బజ్ నుంచి ఈ పదం వచ్చింది. అయితే బజ్ బాల్ కు అడ్వాన్స్డ్ వర్షనా అన్నట్టుగా బంగ్లాతో రెండో టెస్టులో భారత్ దూకుడుగా ఆడింది. దాంతో నెటిజన్లు ఈ అప్రోచ్ కు గమ్ బాల్ అని పేరు పెట్టారు. సోషల్ మీడియాలో ఈ పదం ట్రెండింగ్లో నిలిచింది. విజయానంతరం అశ్విన్ కూడా తమ అటాకింగ్ గేమ్ బజ్ బాల్ కాదని, గమ్ బాల్ అని స్పష్టం చేయడంతో ఆ పదానికి మరింత ప్రాచుర్యం లభించింది. గమ్ బాల్ కు సంబంధించిన కొన్ని పోస్టులను చూశానని కూడా అశ్విన్ చెప్పుకొచ్చాడు. 95 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 98 పరుగులు చేసి గెలుపొందింది.